చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. ఓకేనా, వెండార్ ఇన్వాయిస్ ఏం చేసాము, పోస్ట్ చేసాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కోడ్ FBL1N. FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారు, ఇక్కడ వెండార్స్ ఉన్నారు. సత్య అండ్ కో ఎంత పే చేయాలి? సత్య ఎంత పే చేయాలి చూడండి. సత్య అండ్ కోకి ఎంత పే చేయాలి? కంపెనీ వాళ్ళు 10,000 పే చేయాలి. రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే ఏంటి? డ్యూ అనమాట. లాస్ట్ డే డ్యూ ఉంది. ఈరోజు ఓవర్ డ్యూ అయిపోయింది, అంటే లాస్ట్ డేనే పే చేయాలి, లేట్ అయిపోయింది పేమెంట్ చేయడానికి, అందువల్ల ఓవర్ డ్యూ అయింది. లాస్ట్ డే డ్యూ ఉంది. లాస్ట్ డే డ్యూ అనమాట. సో ఈరోజు ఏమైంది, ఓవర్ డ్యూ అయింది. ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. సో వెండార్ ఇన్వాయిస్ని పేమెంట్ చేయాలి. సో ఏం చేస్తాము, వెండార్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాం. ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. డెస్క్టాప్లో ఉంది కదా. చూడండి, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ టోటల్గా 3 టైప్స్ ఉంటుంది. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ మొత్తం కూడా క్లియర్ చేసేస్తాం. అంటే 10,000 పోస్ట్ చేశారు, టోటల్ ఇన్వాయిస్ అంటే ఒక వెండార్కి మనం ఏమైతే పేమెంట్ చేయాలో అమౌంట్ అంతా కూడా పేమెంట్ చేసేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. F-53 ట్రాన్సాక్షన్ కోడ్. క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ అంతా కూడా క్లియర్ చేస్తాం, స్టాండర్డ్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటో చూద్దాం. రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ ఇన్వాయిస్ అంతా కూడా క్లియర్ చేస్తాము. ఒక వెండార్కి పేమెంట్ 10,000 చేయాలి, టోటల్ అమౌంట్ పే చేస్తాం, స్టాండర్డ్ క్లియరింగ్. ఒక వెండార్కి 1 lakh పే చేయాలి, టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాం, స్టాండర్డ్ క్లియరింగ్. అంటే వెండార్కి పేమెంట్ ఇది ఎంతైతే అమౌంట్ చేయాలో టోటల్ వాల్యూ క్లియర్ చేయడాన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్. క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలి. ట్రాన్సాక్షన్ కోడ్ F-53. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, ఏటీ కోడ్లో చేసాము. FB60 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53లో వెండార్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్ ఉంది కదా. చూడండి, ఈ పాయింట్ చూడండి. చూడండి, వాట్ ఈ మీన్ బై క్లియరింగ్? క్లియర్డ్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. FB60 ట్రాన్సాక్షన్ కోడ్లో వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాము. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. FB60లో పోస్ట్ చేసినటువంటి ఇన్వాయిస్ని F-53 ద్వారా క్లియర్ చేస్తాం. సో పేమెంట్ అకౌంటింగ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తాం, వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. FB60 ట్రాన్సాక్షన్ కోడ్లో వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాము. దీన్ని ఏం చేస్తున్నాము, క్లియర్ చేస్తున్నాం. F-53లో వెండార్ పేమెంట్ చేస్తున్నాం. F-53 వెండార్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఏం చేస్తుంది, ఇన్వాయిస్ని క్లియర్ చేస్తుంది. FB60లో ఏమైతే మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశామో ఆ ఇన్వాయిస్ని F-53 అనేది క్లియర్ చేస్తుంది. క్లియర్ కదా. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో FB60లో ఏం పోస్ట్ చేశాము? ఎగ్జాంపుల్ ఇది పోస్ట్ చేసాం. ఎంత పోస్ట్ చేసాము? 10,000 చూపించండి. ఇది మనం పోస్ట్ చేసాం.
సో ఈ ఇన్వాయిస్ని మనం క్లియర్ చేస్తాం. 10,000 పోస్ట్ చేసాం. సత్య అండ్ కో 10,000 పోస్ట్ చేసాం. ఈ అకౌంటింగ్ ఎంట్రీని మనం క్లియర్ చేస్తున్నాం. FB60లో ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. F-53లో క్లియర్ చేస్తున్నాం. న్యూ సెషన్ తీసుకోండి. ట్రాన్సాక్షన్ కోడ్ F-53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. డాక్యుమెంట్ టైప్ చూసారు ఏముంది ఇక్కడ? కేజెడ్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేజెడ్ వెండార్ పేమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. మీ డాక్యుమెంట్ పైన కేజెడ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? వెండార్కి పేమెంట్ చేస్తున్నామని అర్థం. మీ డాక్యుమెంట్ పైన ఏముంది? మీ డాక్యుమెంట్ పైన కేఆర్ ఉంది, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ ఉంటే వెండార్కి పేమెంట్ చేస్తున్నామని అర్థం. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రింద బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఏ బ్యాంక్ పే చేస్తున్నారు పేమెంట్ అనేది? ఏ బ్యాంక్ నుండి చేస్తున్నారు? SBI నుండి పేమెంట్ చేస్తున్నాం. ఎంత క్లియర్ చేస్తున్నాము? 10,000. అక్కడ ఎంత ఉంది? FBL1N ఎంత ఉంది ఆ సెషన్లో? చూడండి, FBL1N సెషన్లో ఎంత ఉంది? 10,000 క్లియర్ చేస్తున్నాము. 10,000 ఇవ్వండి. సో ఏ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఆ వెండార్ తీసుకోవాలి. సత్య అండ్ కో వెండార్ అనమాట. సో మీరు ఏ వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నారు, ఏ వెండార్కి పేమెంట్ చేస్తుంటే ఆ వెండార్ని పిక్ చేసుకోవాలి. సత్య అండ్ కో సెలెక్ట్ చేయండి. అమౌంట్ 10,000 ఇచ్చేసాం. ఓకేనా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఎంట్రీ ఇక్కడ బిజినెస్ ఏరియా అంటే ఇవ్వండి. బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అడుగుతుంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఎంట్రీ రిక్వైర్ టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. చూసారా? పైన చూడండి, స్టాండర్డ్ ఉంది. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ తీసుకోవాలి. పార్షియల్ అయితే పార్షియల్ ఐటమ్ తీసుకోవాలి. రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్ తీసుకోవాలి. 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేసాము? 10,000 వెండార్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తున్నాం. లాస్ట్లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000. నాట్ అసైన్ 00 ఉండాలి. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. నాట్ అసైన్డ్ 00 ఉండాలి, ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. క్లియర్ కదా? గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా? ఇక్కడ చూడండి, వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ 25 ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. చూడండి, ప్రతి దాంట్లో కూడా చేంజ్ అవుతుంది. పోస్టింగ్ కీస్ అనేవి చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ అయితే 40 డెబిట్ 50 క్రెడిట్. వెండార్ ఇన్వాయిస్ అయితే మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అయితే 25 డెబిట్. డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 క్రెడిట్. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. సేవ్ చేయండి. సేవ్ చేశారా సత్య గారు? ఎర్రర్ వచ్చింది సార్. ఎర్ర ఇక్కడ నాకేం కనిపించలేదే. ఇది కింద చూడండి సార్. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబరా? ఓకే, ఆ, చూద్దాం. లాస్ట్లో మీరు కర్సర్ పైన మీరు కీబోర్డ్ మీ మానిటర్ పైన డబుల్ క్లిక్ చేయండి, కనిపిస్తుంది. ఏ అకౌంట్కి వచ్చింది ఇది? 200 100. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెళ్ళాము. తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేసాము. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ SE11. డబల్ 1.
SA11 కదా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. SA11 ఎస్సీ ఇది ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఏ నెంబర్కి వచ్చింది? బ్యాంక్ అకౌంట్కా? 200 100 బ్యాంక్ అకౌంట్ అది. అవును సార్. డ్రాప్ డౌన్ చేసి కరెంట్ అసెట్స్ తీసుకోండి. అసెట్స్ తీసుకోండి. సెట్టేనా? అది ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాను. ఇంకేమో అసెట్ తీసుకోవాలి. కంటిన్యూ. సేవ్. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. సో ఎర్రర్ ఫామ్ అయింది. ఎర్రర్ మనం రిజల్యూషన్ చేసాము. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. /n FB F-53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇక్కడ డైరెక్ట్గా అయినా చేయొచ్చు. సేవ్ చేసి చూడండి అవుతుందా లేదంటే ఫస్ట్ నుంచి ఇవ్వాల్సిందే. ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FB F-53. సో డాక్యుమెంట్ డేట్ తీసుకుంటున్నాము. KR అంటే ఏంటి? KR అంటే వెండార్. KR అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. KZ వెండార్ పేమెంట్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. సో స్టాండర్డ్ క్లియరింగ్ స్టాండర్డ్లో చేస్తున్నాం. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. ఈ 2001 ఎక్కడ నుండి వచ్చింది? 2001 ఈ నంబర్ ఎక్కడ నుండి పిక్ అయింది? డాక్యుమెంట్ KZ. నెంబర్ పేజ్. KZ. కే KZ. KZ ఓకే. ఏటీ కోడ్ నుండి పిక్ అయింది. FBN1. FBN1. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం నంబర్ రేంజ్ ఇచ్చాం KZ డాక్యుమెంట్కి. ఆ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్కి కూడా. ఓకేనా, మనం వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసాం. చెక్ చేద్దాం. ఆ సెషన్ ఓపెన్ చేయండి. FBL1N సెషన్ ఓపెన్ చేయండి. FBL1N సెషన్ ఓపెన్లో ఉంది. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా, సత్య అనుకో లేదు, ఏం లేదు, క్లియర్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. మనం FBL1N సెషన్లో ఉన్నాం. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? పెండింగ్ అంటే ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్. చూసారా, గ్రీన్ బల్బ్ ఇంతకుముందు రెడ్లో ఉంది. సత్య అండ్ కో రెడ్లో ఉంది, గ్రీన్లో చేంజ్ అయిపోయింది. అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేసాము. పైన చూడండి, పైన KR ఉంది. KR డాక్యుమెంట్ టైప్ KR ఎక్కడ ఉంది? క్రింద KR రెడ్ బల్బ్, గ్రీన్ బల్బ్. KR ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. KZలో క్లియర్ చేసాం. సో వెండార్ ఇన్వాయిస్ మనం ఏం చేసాము? క్లియర్ చేసేసాము. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ 10,000 పెండింగ్ ఉండి 10,000 క్లియర్ చేసాం. బాక్కలండి. ఓపెన్ ఐటమ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఎవరున్నారు? ఏఎంఆర్ అనుకో అనే వెండార్కి 10,000 పే చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ మొత్తం కూడా క్లియర్ చేయాలి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ అంటే F-53లోకి వెళ్ళి పేమెంట్ చేస్తే ఇక్కడున్న ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. F-53లో మనం పేమెంట్ చేసామంటే FB60లో పోస్ట్ చేస్తున్న వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. ఇవ్వండి డాక్యుమెంట్ డేట్.
ఏఎంఆర్ అనుకో, చూడండి ఇక్కడ ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండార్ ఇన్వాయిస్ ఆ వెండార్ తీసుకోవాలి, ఇక్కడ పిక్ చేసుకోవాలి. పైన బ్యాంక్, ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నారో అది ఇవ్వాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా, స్టాండర్డ్ లో క్లియర్ చేస్తున్నాం. పైన స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ ఉన్నాయి, అవి తీసుకున్నాం. లాస్ట్ లో చూసారా, ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ పోస్ట్. ఏఎంఆర్ అనుకో అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. చూసారా, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో స్టోర్ అవుతాయి. ఎనీవే, ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసాం. FB03 నంబర్ రిమూవ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, లాస్ట్లో ఉంది. ఇవన్నీ మనం పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కదా, పోస్ట్ చేసాము, క్లియర్ చేసాం. క్లియర్ ఎందరో చెక్ చేద్దాం. టాప్లో లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్. చూసారా, ఏమీ లేవు. కంటిన్యూ చేయండి, క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, సత్య అనుకో క్లియర్ అయిపోయింది. క్రింద ఏఎంఆర్ అనుకో కూడా క్లియర్ అవుతుంది, చూడండి. ఇంకా డౌన్కి వెళ్ళండి సార్. చూసారా, ఇన్వాయిసెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఆ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనం చూడండి ఇక్కడ వెండార్ క్రియేట్ చేసే టైంలో మనం ఏం చేసాము? వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏం చేసాం మనం? షార్ట్ కీ వెండార్ నంబర్ తీసుకున్నాం. వెండార్ మాస్టర్ డేటాలో ఏం తీసుకున్నాం? షార్ట్ కీ వెండార్ నంబర్ తీసుకున్నాం. పైన వెండార్ నంబర్ ఉంది చూడండి. ఆ వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. 88000032 పైన వెండార్ నంబర్ ఉంది. అసైన్మెంట్ ఫీల్డ్ కింద ఉంది చూసారా, లాస్ట్ నుండి సెకండ్ వన్, లాస్ట్ నుండి సెకండ్ వన్. సత్యగా చూపించండి అది. సో వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో మనం షార్ట్ కీ ఏం తీసుకున్నాము? వెండార్ నంబర్ తీసుకున్నాం. కాబట్టి అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. సో అసైన్మెంట్ ఫీల్డ్ షార్ట్ కీ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇక్కడ వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. ఎందువల్ల? వెండార్ క్రియేట్ చేసే టైంలో మనము పోస్టింగ్ ఇంతకు షార్ట్ కీ ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం, అంటే జిఎల్ అకౌంట్ కి. వెండార్ క్రియేట్ చేసే టైంలో వెండార్ నంబర్ తీసుకున్నాం, అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓకేనా? స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఆ షీట్ ఓపెన్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ ఓపెన్ చేయండి. ఇక్కడ అక్కడ హిల్ స్టేషన్ పైన డబుల్ క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ ఉంది కదా, హిల్ స్టేషన్ క్లిక్ చేయండి. ఇది మనం క్లియర్ చేస్తే ఇన్వాయిస్. ఓకేనా? ఏఎంఆర్ అనుకో అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది మనం పోస్ట్ చేసినటువంటి ఇన్వాయిస్. ఇది క్లియర్ కదా? హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన హ్యాట్ సింబల్ ఉంది, హ్యాట్ సింబల్. ఓకే, క్లోజ్ చేసేయండి. ఇది అవసరం లేదు. సో ఇదనమాట, వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం, క్లియర్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్ ఇవన్నీ చూసాం కదా. షీట్ ఓపెన్ చేయండి సార్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ 3 ఉన్నాయి. సో మనం ఏం చేసాము? స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాము? పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం, తర్వాత పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఒక ఎంట్రీ, ఒక వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. ఒకటే వెండార్ తీసుకోండి, మల్టిపుల్ వెండార్ తీసుకోవద్దు. ఒక వెండార్ తీసుకోండి. FB60కి వెళ్ళాలి మీరు. దేనికి వెళ్ళారు? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ట్రాన్సాక్షన్ కోడ్. FB60 వెళ్ళండి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వెండార్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి 10,000. మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. 10,000, 15,000 ఇచ్చారు.
టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ అకౌంట్, లేదంటే పర్చేజ్ అకౌంట్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ తీసుకోవచ్చు. రా మెటీరియల్ తీసుకున్నాం. అమౌంట్ దగ్గర అమౌంట్ 15,000 ఇవ్వచ్చు, లేదంటే స్టార్ కూడా ఇవ్వచ్చు. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా తీసుకుంటుంది కదా. బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఏం చేస్తారు? బిజినెస్ ఏరియా అవసరం లేదు. ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళి వెరీ గుడ్, బిజినెస్ ఆప్షనల్ లో పెట్టాలి. వెరీ గుడ్, అప్రిషియేట్. 100% కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేయాలి. సిమ్యులేట్ చేశారు. చూసారా? వెండార్ అకౌంట్ అటాట్ టు రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండార్ అకౌంట్. రా మెటీరియల్ 40, వెండార్ 31. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. రా మెటీరియల్ 40, వెండర్ 40, రా మెటీరియల్ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ 1003 వాజ్ పోస్టెడ్. ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశాం. సేమ్ ఇలాగే నేను ఒక 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. ఏమన్నా మన దగ్గర ఏమన్నా స్పెషల్ ఏమైనా ఉందా మనం పోస్ట్ చేయడానికి? సేమ్ ఇలాగే పోస్ట్ చేయాలి. ఏదైనా ఆప్షన్ ఉందా మన దగ్గర? ఇప్పుడు జస్ట్ నో పోస్ట్ చేసాం. పారామీటర్స్ ఏమీ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ వెళ్ళండి. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఏ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాము. 1003 అనేది మనం ఆల్రెడీ పోస్ట్ చేసాం. సేమ్ అదే విధంగా 1 మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఫిజికల్ ఇయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా కూడా ఓకే, ఇవ్వకపోయినా నడుస్తుంది. ఓకే, ఎంటర్. చూసారా? సేవ్. అలా ఒక 4-5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 1004 వాజ్ పోస్టెడ్. అగైన్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే తెలుసు కదా మీకు. ఆల్రెడీ ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని సేమ్ టు సేమ్ అదే విధంగా 1 మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. కంటిన్యూ. గో టుకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, సేవ్, ఎంటర్, సేవ్. చూసారా? పోస్ట్ విత్ రిఫరెన్స్ ప్రీవియస్ డాక్యుమెంట్ ఎలా ఉందో అదే విధంగా మనం 1 మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సేవ్. చాలు. సో మనం వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. మల్టిపుల్ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. సో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఏ వెండారో ఆ వెండార్ తీసుకోవాలి. ఇవ్వండి. చూసారా? ఈ వెండార్ పైన ఇప్పుడు ఏఎంఆర్ అనుకో పైన టోటల్ గా ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి? 90 ఉన్నాయి. సారీ 9. ఎన్ని పోస్ట్ చేశారు ఈయన? టోటల్ గా 90,000 టోటల్ గా 6 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. 9 ఇన్వాయిసెస్, సారీ 90,000 ఉంది. 6 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేశారు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసేస్తాం. 90,000 క్లియర్ చేసేస్తాం. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేసేస్తాము. స్టాండర్డ్ కాదు, నేను పార్షియల్ చేస్తాను. అప్పుడు క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే మీకు తెలుసు, టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేసేస్తాం. అంటే 90,000 ఉంది, టోటల్ క్లియర్ చేసేస్తాం. నేను 90,000 కాదు, నేను 30,000 మాత్రమే క్లియర్ చేస్తాను. అంటే ఏంటి? 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాను. 90,000 ఉంది టోటల్గా. వెండార్కి మనం 90,000 పే చేయాలి. కానీ నేను ఎంత పే చేస్తున్నాను? 30,000 మాత్రమే పే చేస్తున్నాను. కంపెనీ వాళ్ళ దగ్గర మనీ లేవు. 30,000 మాత్రమే పే చేస్తున్నాను. ఎలా చేయాలి? ఓకేనా? వెళ్ళండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో ఇక్కడ ఏంటి? డాక్యుమెంట్ డేట్, ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఎంఎన్సిలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. అక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాం మనం?
అమౌంట్ ఎంత 30,000 క్లియర్ చేస్తున్నాం. 30,000 ఇవ్వండి. 30,000 ఇచ్చారు. ఏ వెండార్ క్లియర్ చేస్తున్నాము, ఏ వెండార్ చేస్తున్నాం పేమెంట్ అనేది డ్రాప్ డౌన్ చేయండి సార్. ఏఎంఆర్ అండ్ కో. ఓకే, టోటల్ వెండార్కి ఎంత పే చేయాలి మనం? 90,000 పే చేయాలి. కానీ 90,000 పే చేయట్లేదు నేను, ఓన్లీ 30,000 మాత్రమే పే చేస్తున్నాను. స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్. సో ఇక్కడ పార్షియల్ అన్నమాట. ఇది కంటిన్యూ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇక్కడ ఏం చేయాలి మనం? ఫస్ట్ చూడండి, పార్షియల్లోకి వెళ్ళిపోండి. పార్షియల్ స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేయాలి. స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ కాదు, నేను పార్షియల్లో చేస్తున్నాను. లాస్ట్లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్డ్ అమౌంట్ 90,000, నాట్ అసైన్ 60,000 ఎక్స్ట్రా ఉంది. ఇది మైనస్ చేయాలి. ఈ 60,000 మైనస్ చేయాలి. నాట్ అసైన్ 00 ఉండాలి. ఎలా మైనస్ చేయాలి? లాస్ట్లో 15,000 డబుల్ క్లిక్ చేయండి. 15,000 పైన లాస్ట్ వన్ చూసారా, లాస్ట్లో మైనస్ అవుతుంది చూసారా వాల్యూ అట్లా. దాని తర్వాత ఇంకోటి మైనస్ చేయండి. చూసారా, మైనస్ 30,000 అయిపోయింది. లాస్ట్లో నాట్ అసైన్ చూడండి, నాట్ అసైన్డ్ 30 మైనస్ అవుతుంది. ఇంకొక 2 ఇన్వాయిసెస్ మైనస్ చేయండి. అగైన్ మైనస్ 15, అగైన్ మైనస్. చూసారా, నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్డ్ అమౌంట్ 30,000, నాట్ అసైన్ 00. టోటల్గా 90,000లో మనం ఎంత క్లియర్ చేస్తున్నాము? 30,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం. ఇదేంటి? పార్షియల్ క్లియరింగ్. క్లియరింగ్స్ అనేవి 3 టైప్స్: స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్. పార్షియల్ అంటే 90,000 ఉంది టోటల్ వాల్యూ. టోటల్ వాల్యూలో కొన్ని ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్ట్ చేసాం. సో 90,000లో పెండింగ్ ఎంత ఉండాలి? ఇంకా 60,000 ఉండాలి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N సెషన్కి వెళ్ళండి. అక్కడ చూడు, లాస్ట్లో ఎంత ఉంది? వెయిట్ లాస్ట్లో ఎంత ఉంది? 90,000 ఉంది. 90,000లో ఎంత పే చేసాము? 30,000 పే చేసాం. 60,000 ఉండాలి. రీఫ్రెష్ చేయండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా, 60,000. స్టాండర్డ్ టోటల్ అమౌంట్ క్లియరింగ్. పార్షియల్ కొంత అమౌంట్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. ఓకే, ఎనీవే 60,000 ఉంది పెండింగ్. సో నేను మళ్ళీ ఇంకొక 30,000 పే చేస్తున్నాను. స్టాండర్డ్లో అవుతుందా, పార్షియల్లో అవుతుందా? పార్షియల్లో అవుతుంది. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. చూడండి పార్షియల్ ఎలా చేస్తున్నామో చూడండి. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ అమౌంట్, ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నారు? 20,000, 30,000 ఎంత అనేది ఇవ్వండి. సో ఇక్కడ వెండార్ తీసుకున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ ఎంత ఉంది? పార్షియల్. ఫస్ట్ ఏం చేయాలి? పార్షియల్లోకి వెళ్ళాలి. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, పార్షియల్ అయితే పార్షియల్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది? 30,000 ఉంది. సో మైనస్ చేయాలి. ఎలా మైనస్ చేస్తామో చూడండి. 15,000 పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. అగైన్ 15,000 పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్డ్ అమౌంట్ 30,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా, సేవ్. సో పోస్ట్ చేస్తాం. ఇంకా పెండింగ్ ఎంత ఉండాలి? 30,000 పెండింగ్ ఉండాలి. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే 60 ఉంది. లిస్ట్లోకి వెళ్తున్నాం, రీఫ్రెష్ చేస్తున్నాము. 30,000 క్లియరా? ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ యాక్టివిటీ మీకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. కన్సల్టెంట్సే ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, కన్సల్టెంట్సే ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే మీరే డాక్యుమెంట్స్ అవి పోస్ట్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేయాలి. కాబట్టి కన్సల్టెంట్ అనేవాడు కాన్ఫిగరేషన్స్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్ వర్క్ కూడా నేర్చుకోవాలి. బోత్ ఆర్ ఇంపార్టెంట్. క్లియర్ కదా? 30,000 చేసాం. 30,000 క్లియర్ అయిపోయింది. 30,000 పెండింగ్ ఉంది. సో నేను 30,000 చేయాలి. స్టాండర్డ్ అవుతుందా, పార్షియల్ అవుతుందా? అప్పుడు
30,000 క్లియర్ చేయాలి. అండి స్టాండర్డ్ అవుతుంది. స్టాండర్డ్లో అవుతుంది అంతే కదా. అలా కాదు 15 అయితే పార్షియల్ వెరీ గుడ్. ఓకే పార్షియల్లో చేయాలి. ఓకే ఎనీవే చేసేయండి. టోటల్ స్టాండర్డ్లో చేసేయండి. F-53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. ఏదైతే మనం FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తామో అది F-53 ద్వారా క్లియర్ చేస్తాము. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ F-53 ఇస్ ద పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. F-53 అనేది FB60 ట్రాన్సాక్షన్ కోడ్లో పోస్ట్ చేసిన ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ సారీ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ స్టాండర్డ్లో చేయాలి. చూసారా స్టాండర్డ్ ఆటోమేటిక్గా తీసేసుకుంది. పార్షియల్ అయితే మీకు తెలుసు. ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్డ్ అమౌంట్ 30,000. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. క్లియర్ కదా. నెక్స్ట్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళాము. లిస్ట్లోకి వెళ్తున్నాము. రీఫ్రెష్ చేస్తున్నాం. చూసారా ఏమీ లేదు. క్లియర్. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ ఎగ్జిక్యూట్. చూసారా అన్ని ఏమీ లేవు, పెండింగ్ లేవు, కింద ఉంటాయి. క్లియర్ అయిపోయిన మొత్తం కింద కనిపిస్తాయి. అన్ని క్లియర్ అయిపోయినాయి. చూసారా గ్రీన్ బల్బ్ అంటే ఏంటి? క్లియర్డ్ ఐటమ్. అన్ని పెండింగ్ ఏం లేదండి, క్లియర్ చేసేసాం అన్ని కూడా. S/4HANA సర్వర్లో చేసిన ECC సర్వర్లో చేసిన బోత్ ఆర్ 100% సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. మీరు ECC సర్వర్లో చేయండి, S/4HANA సర్వర్లో చేయండి, క్లాస్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఏం లేవు. సో ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ కాబట్టి బోత్ ఆర్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడండి ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, పెండింగ్ ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. క్లియర్ ఐటమ్ అంటే క్లియర్ అయినవి మాత్రమే కనిపిస్తాయి. క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే క్లియర్ అయిపోయినాయి మొత్తం కనిపిస్తాయి ఇన్వాయిసెస్. ఇక్కడ చూసారా వెండార్ యాక్చువల్ కంపెనీ కూడా ఇచ్చేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇక్కడ వెండార్ నంబర్ కూడా ఇవ్వచ్చు. అంటే పర్టికులర్ వెండార్ నంబర్ ఇచ్చి ఆ వెండార్కి సంబంధించిన ఓపెన్ ఐటమ్స్ క్లియర్డ్ ఐటమ్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకే నెంబర్ ఇవ్వచ్చు, ఒకే వెండార్ని తీసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ వెండార్ని కూడా తీసుకోవచ్చు. సీక్వెన్షియల్లో తీసుకోవచ్చు, నాన్ సీక్వెన్షియల్లో కూడా తీసుకోవచ్చు. సీక్వెన్షియల్ అంటే ఏంటి? 1 to 100. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ నెంబర్ 1 నుండి వెండార్ నెంబర్ 100 వరకు ఇవ్వాలి. అట్లా 1 to 100 ఇస్తారు. ఫ్రమ్ దగ్గర 2 దగ్గర ఇస్తారు. నాన్ సీక్వెన్షియల్ అంటే నాన్ సీక్వెన్షియల్ ఎలా తీసుకుంటాము? రైట్ ఏరోకి ఉంది చూడండి, సత్యగా క్లిక్ చేయండి. ఇది తీసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా నాన్ సీక్వెన్షియల్ నంబర్స్ అనేవి యాడ్ చేస్తాం. క్లోజ్ చేయండి. తర్వాత లాస్ట్లో చూడండి ఆల్ ఐటమ్స్ తీసుకుంటే ఏంటి? పెండింగ్, ఒక వెండార్ పైన పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ యాజ్ వెల్ యాజ్ క్లియర్ అయిపోయిన ఇన్వాయిసెస్ బోత్ రెండు కూడా చెక్ చేసుకోవచ్చు. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి పార్క్ డాక్యుమెంట్. ఇప్పుడు ఏమైనా వెండార్స్ ఏమైనా పార్క్ చేశారనుకోండి, అవి ఇక్కడ చూసుకోవచ్చు. పార్క్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి పార్క్ చేసినవన్నీ కనిపిస్తాయి. స్పెషల్ GL అంటారు. స్పెషల్ GL అంటే వెండార్స్కి అడ్వాన్సెస్ పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్కి మీరు 10 lakhs పే చేయాలి. 10 lakhs పే చేయాలి. కొంతమంది వెండార్స్ ఉంటారు, ఇప్పుడు యాక్చువల్ క్రెడిట్ బేసిస్ మీద జరుగుతుంది మనకి ఇండియాలో అంతా ట్రాన్సాక్షన్. అట్లా కాదు, ఫస్ట్ వాడు రా మెటీరియల్ ఇవ్వకుండానే ఒక 1 lakh అడ్వాన్స్ పే చేయమంటాడు. ఒక 1 lakh అడ్వాన్స్ పే చేయమంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ క్రెడిట్ బేసిస్ మీద అడ్వాన్స్ పే చేస్తాం. ఫస్ట్ వెండార్కి పే చేస్తాం. అప్పుడు ఈ స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకుంటాం. స్పెషల్ GL ఇండికేటర్స్ అంటే ఏంటి? స్పెషల్ GL ఇండికేటర్స్ అంటే ఇవి ఒక సపరేట్ సింబల్స్ అన్నమాట. ఈ సపరేట్ కాన్సెప్ట్. స్పెషల్ GL ఇండికేటర్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్ అంటారు. స్పెషల్ GL ఇండికేటర్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. ఓకే అట్లా. రైట్. సో మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేసాము, పార్షియల్ క్లియరింగ్ కూడా చేసాము. అర్థమైనా? స్టాండర్డ్ క్లియరింగ్ చేసాము, పార్షియల్ క్లియరింగ్ కూడా చేసాము. నెక్స్ట్ చూడండి
నెక్స్ట్ వచ్చేసి రెసిడ్యువల్ క్లియరింగ్ ఉంది కదా, ఇది కూడా చూద్దాం. F-53 కదా. ఫస్ట్ ఓకే, వెళ్ళండి. ఒక 1 lakh ఎంట్రీ పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ట్రాన్సాక్షన్ కోడ్. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక స్టూడెంట్కి ఎండ్ యూజర్గా జాబ్ వచ్చిందండి. నాకు మెసేజ్ చేశారు. 26th బ్యాచ్ అంటే ఈయన రాజు నాయక్, 26th బ్యాచ్. ఈయనకి యాక్సెంచర్లో వచ్చిన జాబ్, 4 lakhs per annum ప్యాకేజ్. O2C ఆర్డర్ టు క్యాష్ పైన జాబ్ వచ్చింది. O2C ఆర్డర్ టు క్యాష్ పైన రాజు నాయక్ ఈయన పేరు. ఇంత నేను మాట్లాడలేదు ఈరోజు, రేపు మార్నింగ్ మాట్లాడతాను. మనకి టైం ఉంటే కనుక గ్రూప్లో తీసుకొస్తాను, మీరు మాట్లాడచ్చు డైరెక్ట్గా ఆయనతోటి. ఒక 1 lakh ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. సో సిమ్యులేట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నాం. వెండార్ ఇన్వాయిస్ అనేది మనము పోస్ట్ చేస్తున్నాం. ఎంత, 1 lakh పోస్ట్ చేస్తాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, ఒకసారి చూపించండి అది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, ఇది మనం పోస్ట్ చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. 1 lakh పోస్ట్ చేస్తాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, వెండార్ సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ పోనీ వెండార్ తీసుకొని చెప్తాను. వెండార్ని కూడా సెలెక్ట్ చేసుకుని కూడా మనం లైన్ ఐటమ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఏ వెండారు, సత్య అనుకోనా, ఇవ్వండి, ఇచ్చారు. ఆల్ ఐటమ్ తీసుకోండి. ఆల్ ఐటమ్స్లో తీసుకుంటే పెండింగ్ ఉన్నవి ప్లస్ ఇంకా పెండింగ్ ఉన్నవి క్లియర్ అయిపోయినాయి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్, చూసారా, సత్య అండ్ కోలో మనం ఇవి క్లియర్ చేసేసాం లాస్ట్ టైం. ఇప్పుడు పెండింగ్ ఎంత ఉంది టోటల్గా, బెల్ సింబల్ ఉందంటే మీనింగ్ ఏంటి, డ్యూ టుమారో ఓవర్ డ్యూ అవుతుంది. 1 lakh పే చేయాలి మనం. 1 lakh ఒకటే సింగిల్ ఇన్వాయిస్ ఉంది ఇక్కడ. 1 lakh లేదు మన దగ్గర. యాక్చువల్లీ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది, బట్ ఎనీవే మనం చేసేద్దాము. ఓకే, 1 lakh లో 90,000 నేను ఒక 10,000 మాత్రమే చేస్తున్నాను, లేదంటే ఒక 30,000 క్లియర్ చేస్తున్నాను. 1 lakh ఉంది. 1 lakh అనేది వెండర్ పేమెంట్ చేయాలి. ఇంతకుముందు మల్టిపుల్ ఇన్వాయిసెస్ చేశాం రెసిడ్యుల్లో, పార్షియల్లో. సో ఇక్కడ ఒకటే ఇన్వాయిస్ ఉంది. ఒకే ఇన్వాయిస్లో మనం ఒక 30,000 పే చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. డాక్యుమెంట్ ఏంటి ఇవ్వండి. Hmm. 30,000. క్లియర్ చేస్తున్నాం. ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండార్ తీసుకోవాలి మీరు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్, మన రెసిడ్యువల్లోకి వెళ్ళాలి. ఓకేనా, రెసిడ్యువల్ ఇవ్వండి. చూసారు లాస్ట్లో ఎంత ఉంది, ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది, 70,000 ఉంది. ఎంటర్డ్ అమౌంట్ ఎంత, 30,000. సో మైనస్ చేయాలి. ఎలా చేస్తాము, రెసిడ్యువల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మైనస్ అయిపోయింది 70,000. నాట్ అసైన్ ఎంత, 00 లాస్ట్లో చూడండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇక్కడ చూసారా, మీకు ఒక చూడండి లాస్ట్లో ఒక మెసేజ్ అని చూసారా, కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్. మీకు నేను చెప్పాను, ఒక ఎర్రర్స్లో చెప్పాను, ఇలా కూడా ఒక ఎర్రర్ వస్తుంది, కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్. చూడండి ఇక్కడ సత్య అండ్ కో అనేది బ్లూ లైన్ ఉంది, బ్లాక్లో ఉండాలి, అంతే కదా. సో ఇలా వచ్చినప్పుడు ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సత్య పైన డబుల్ క్లిక్ చేయండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్.
చూసారా బ్లాక్లో ఉంది. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. సో 70,000 పే చేసాం. సారీ 30,000 పే చేసాం. 1,00,000లో 30,000 పే చేసాం. ఇంకా పెండింగ్ ఎంత ఉంటుంది? 70,000 ఉండాలి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. మీకు చూసారా ఇక్కడ 1,00,000 ఉంది కదా, మైనస్ అయిందా లేదా చూద్దాం. రీఫ్రెష్ చేయండి. చూసారా అది 70,000 పెండింగ్ ఉంది. ఓకే 70,000 పెండింగ్ ఉంది. 30,000 క్లియర్ అయిపోయినట్టు. 70,000 పెండింగ్ ఉంది. చూద్దాం. ఓకే సో నేను 70,000లో నేను మళ్ళీ ఇంకో 30,000 చేయాలి, క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది? స్టాండర్డా పార్షియలా? పార్షియల్ సార్, స్టాండర్డ్ పార్షియల్ పార్షియల్ అవుతుంది రెసిడ్యూల్కి వెళ్ళాలి. వెళ్ళండి సేమ్, అంటే పార్షియల్ కూడా చేయొచ్చు, బట్ రెసిడ్యూలే ఫాలో అవుదాం మనం. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. 70,000 పెండింగ్ ఉంది. నేను 70,000లో 30,000 చేస్తున్నాను అంతే. ఇంకా 40,000 పెండింగ్ ఉండాలి. $35,000 ఇస్తున్నారు సత్య గారు. సో ఇంకా 35,000 పెండింగ్ ఉంటుంది. ఓకే ఇవ్వండి. ఇక్కడ వెండార్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. సో లాస్ట్లో ఎంత 35,000 అడిషనల్గా ఉంది, మైనస్ అవ్వాలి. ఎలా మైనస్ అవుతుంది? రెసిడ్యువల్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. సత్య అండ్ కో పైన డబుల్ క్లిక్ చేసి లైన్ ఐటమ్ కరెక్ట్ చేయండి. పోస్ట్ చేయండి. క్లియర్ కదా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. డబుల్ క్లిక్ చేయండి. మీరు స్క్రీన్ బిగ్ సైజ్ కనిపిస్తుంది. లాస్ట్లో ఉన్న మెసేజెస్ కూడా కనిపిస్తాయి మీకు. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. బాక్కి వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. 35,000 పెండింగ్ ఉండాలి ఇంకా. చూసారా? 35,000 పెండింగ్ ఉంది. ఈ 35,000 మొత్తం క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది? స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? స్టాండర్డ్. స్టాండర్డ్. వెరీ గుడ్. వెళ్ళండి స్టాండర్డ్లో క్లియర్ చేసేయండి. $35,000 పెండింగ్ ఉంది. టోటల్ అమౌంట్ మనం క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్లో క్లియర్ చేసేయండి. ఓకే గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టాప్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇది వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలండి, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఫామ్. గో టు డాక్యుమెంట్ అండ్ టాప్లోకి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా? ఏమి పెండింగ్ లేవు, అన్ని క్లియర్ అయిపోయాయి. చూడండి 35,000 అవన్నీ కనిపిస్తున్నాయి మీకు లాస్ట్లో. ఓకే అదే. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఇవి మనం పోస్ట్ చేస్తాం. క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ అండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. MS షీట్ ఓపెన్ చేయండి. ఇది చదవాలి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-53. F-53 అనేది వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాము F-53 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది?
వెండార్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ ఇంకొక షీట్ ఉన్నది ఓపెన్ చేయండి ఇంకోటి ఉంది కదా ఇది చూడండి సో FB60లో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం F-53లో వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేసాం సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఏం చేస్తుంది వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది వెండార్ ఇన్వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అది మ్యాక్సిమైజ్ చేయండి సార్ సత్య గారు ఇక్కడ చూడండి వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో మనం వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము FB60 సింగిల్ స్క్రీన్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB టైప్ చేస్తారా వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 FB60 సింగిల్ స్క్రీన్ తర్వాత F-43 ఇవ్వండి డబల్ స్క్రీన్ ఒక నిమిషం సార్ ఫాంట్ సైజ్ పెంచుతున్నాను ఏంటండి ఫాంట్ సైజ్ పెంచుతున్నాను పర్లేదు ఓకే ఓకే నో ప్రాబ్లం వెయిట్ చేద్దాం సో వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్ తర్వాత F-43 యాడ్ చేయండి వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43 డబల్ స్క్రీన్ లో 43 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఇక్కడ వెండార్ అకౌంట్ అటాచ్ టు రా మెటీరియల్ అకౌంట్ అటాచ్ టు వెండార్ అకౌంట్ అంతే కదా రా మెటీరియల్ అనేది రిసీవ్ అవుతుంది రా మెటీరియల్ అకౌంట్ అటాచ్ టు వెండార్ రా మెటీరియల్ అనేది 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది వెండార్ అకౌంట్ 31 క్రెడిట్ బ్రాకెట్లో రా మెటీరియల్ దగ్గర 40 ఇవ్వండి వెండార్ దగ్గర 31 ఇవ్వండి రా మెటీరియల్ ఎంత రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది 40 అవుతుంది వెండార్ అకౌంట్ అనేది 31 అవుతుంది 31 అండి 40 డెబిట్ 31 క్రెడిట్ గుర్తుపెట్టుకోండి ఇది వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్లియరింగ్ ఏమవుతుంది క్లియరింగ్ అనేది క్లియరింగ్ వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 కింద టైప్ చేయండి F-53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిడ్యువల్ క్లియరింగ్ ఎనీ టైప్ ఆఫ్ క్లియరింగ్ సేమ్ టీ కోడ్ ఎనీ టైప్ ఆఫ్ క్లియరింగ్ సేమ్ టీ కోడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది వెండార్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ఎనీ టైప్ ఆఫ్ క్లియరింగ్ F-53 వెండార్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ వెండార్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ లేదంటే పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ఎట్లయినా ఒకటి వెండార్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ సో వెండార్ ఎంత 25 డెబిట్ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ 25 డెబిట్ ఇండికేట్ చేస్తుంది 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది ఓకేనా FB60 సింగిల్ స్క్రీన్ F-43 డబల్ స్క్రీన్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్ F-43 డబల్ స్క్రీన్ రా మెటీరియల్ అకౌంట్ అటాచ్ టు వెండార్ అకౌంట్ రా మెటీరియల్ 40 డెబిట్ 31 క్రెడిట్ 1 minute
ఓకే, క్లియర్ కదండి, అర్థమైందా? సో రేపు ఓకే, క్లియర్. ఇవి చదవాలండి, మొత్తం చదవాలి. తర్వాత ఇంకొక షీట్ ఉంది కదా, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, సింగిల్ స్క్రీన్ డబల్ స్క్రీన్ గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇంటర్వ్యూలు అడుగుతారు. రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్ అకౌంట్ 40 డెబిట్ 31 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, F-53 ట్రాన్సాక్షన్ కోడ్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, వెండర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్ 50 క్రెడిట్. అంటే 25 30 40 ఇవి అడగకపోవచ్చు, మేబీ అడగచ్చు, బట్ ఎంట్రీస్ మాత్రం మ్యాండేటరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో చెప్పమంటారు. సో క్లియరింగ్స్ ఎన్ని రకాలు, 3 టైప్స్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. వెండర్ ఇన్వాయిస్ ఏ టీ కోడ్ లో పోస్ట్ చేస్తారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పైన చూడండి, పైన ఇంకేమున్నాయి అవన్నీ చదవాలి. ఇంకా పైన టాప్ లో ఉన్నాయి కదా, అవన్నీ చదవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. వెండర్ క్రియేషన్ టీ కోడ్ అడుగుతారు, XK01. వెండర్ చేంజ్ XK02. వెండర్ డిస్ప్లే XK03. ఇవన్నీ చెప్పాలి. షీట్ ఓపెన్ చేయండి, సత్య కొంచెం పైకి వెళ్ళండి. ఏ షీట్ సార్? మీరు ఇప్పుడు టైప్ చేశారు కదా, షీట్ లోనే టాప్ లోకి వెళ్ళండి, కొంచెం పైన పైకి వెళ్ళండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, కొంచెం పైకి వెళ్ళాలి. ఈ టీ కోడ్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, XK01 వెండర్ క్రియేషన్, లేదంటే FK01 తో కూడా చేయొచ్చు. XK01 అనేది FIకి సంబంధించింది, సారీ MMకి సంబంధించింది. FK01 అనేది FIకి సంబంధించింది. F సిరీస్ తో స్టార్ట్ అయితే FI, X సిరీస్ తో స్టార్ట్ అయితే MM. అది ఇంకా టాప్కి వెళ్ళండి. సో అకౌంట్ పేయబుల్ అంటే మీ ఇప్పుడు రికన్సిలేషన్ అకౌంట్ గురించి మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, అది చూద్దాం. తర్వాత చూడండి, రికన్సిలేషన్ అకౌంట్, నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. వీటి క్రియేట్ చేయాలి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. వాట్ ఇట్ మీన్ బై అకౌంట్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ టు మేనేజ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటాబేస్. ఈ షీట్ లో ఉన్నదంతా చదవాలండి, ఈ షీట్ లో ఉన్నదంతా చదవాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా వీటి నుంచి వస్తాయి. నేను ఇచ్చే నోట్స్ నుంచి 90% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. వీటి నుండే వస్తాయి. 90% కాదు, అట్లీస్ట్ 80% మ్యాండేటరీగా వస్తుంది. రిమైనింగ్ అవుట్ ఆఫ్ ఇక్కడ నుండి కాకుండా వేరేగా కూడా అడగచ్చు. నేను చెప్పే ఈ నోట్స్ నుండే 80% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. కొంచెం పైకి వెళ్ళండి. ఇవి చదవండి. వెండార్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. వెండార్స్ అంటే సండ్రీ క్రెడిటర్స్ అవుతారు. కస్టమర్స్ అంటే సండ్రీ డెబిటర్స్. ఈరోజు అకౌంట్ పేయబుల్ కదా, ఇంకా అకౌంట్ పేయబుల్ చాలా ఉంది, బట్ రేపు మార్నింగ్ అకౌంట్ రిసీబుల్ స్టార్ట్ చేస్తాను. రేపు ఈవినింగ్ క్లాస్లో అకౌంట్ రిసీబుల్. అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటాబేస్. అకౌంట్ రిసీబుల్ అంటే అకౌంట్ రిసీబుల్ ఈజ్ నథింగ్ బట్ టు మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్ డేటాబేస్. అకౌంట్ పేయబుల్ లో వెండర్ కి కంపెనీకి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాక్ అవుతుంది. అకౌంట్ రిసీబుల్ లో కంపెనీకి అలాగే కస్టమర్ కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాక్ చేస్తాం. రేపు చెప్తాను ఆ క్లాస్ మీకు. రేపు ఒక 1 hour 15 minutes పడుతుంది అప్రాక్సిమేట్లీ. రేపు చెప్తాను ఆ క్లాస్. క్లియర్ కదా? Yes, sir. ఓకే, టుమారో క్లాస్ సేమ్ న్యూ లింక్ ఫార్వర్డ్ చేస్తాను, మెయిల్కి వస్తుందండి, ఆ లింక్ తో జాయిన్ అవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, కొంచెం రైనింగ్ సీజన్ కదా, ఒక్కోసారి పవర్ కట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే క్లాస్ జరగలేదు అనుకోండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఒక రోజు అయిపోయిన తర్వాత జరుగుతుంది. పవర్ కట్ ఏదైనా అయితే కనుక క్లాస్ ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఉంటుంది, పవర్ ఉండకుండా ఉండదు ఏదైనా ఇష్యూ అయితే కనుక. ఓకే, సో అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్. షీట్ లో ఉన్నది మొత్తం చదవాలి. వెయిట్ వన్ మోర్ షీట్ ఉంది కదా, చెప్తాను, 1 minute. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్, వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? చెప్పాను మీకు, రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు?
Important, damn sure question. What do you mean by reconciliation account? తెలియదు, ఎవరికి తెలియదా? What do you mean by reconciliation account? చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి, చదవండి, చదవాలి, ఇంపార్టెంట్ అండి. సత్య గారు చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, అప్లోడ్ అవుతుంది, ఓపెన్ చేయండి. సో వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ ద మెయిన్ లెడ్జర్ అండ్ వెండర్ అండ్ కస్టమర్ ఈజ్ ద సబ్ లెడ్జర్. చదవాలి, మ్యాండేటరీ క్వశ్చన్. మనం ఎక్కడ అసైన్ చేసాము? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే మనకి 2 ways లో కనిపిస్తుంది, లాస్ట్ క్లాస్ లో చూసాం మనం. సో ఎలా వస్తుంది రికన్సిలేషన్ అకౌంట్ అనేది? డ్యూరింగ్ ది వెండర్ క్రియేషన్ we have specify the reconciliation account. సో డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తే వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అసైన్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని రికన్సిలేషన్ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ మెయిన్ లెడ్జర్ అండ్ వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. Reconciliation account అంటే ఇది. If you can post any accounting entry like vendor or customer accounting entry, the value should be reflected sub ledger and main ledger. Account payable కి account receivable కి సేమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడ. If you can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger and sub ledger. మనం ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే FB60లో రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో. అదే ఇది ఆన్సర్. వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ లైక్ వెండర్ or customer accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. క్లియర్ కదా? చదవాలండి, షీట్ లో ఉందంతా చదవండి. సత్య గారు క్లాస్ అయిన తర్వాత కొంచెం వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, ఓకేనా? ఈ షీట్ ప్లస్ ఆ షీట్ రెండు కూడా. అది క్లియర్ కదా? మీకు డౌన్లోడ్ అవ్వట్లేదా రిమైనింగ్ వాళ్ళకి చాట్ బాక్స్ లోది? అవుతుంది సార్. మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. మళ్ళీ సపరేట్ గా వాట్సాప్ లో పోస్ట్ చేయలేను కదా, కాబట్టి క్లాస్ అయిన వెంటనే చాట్ బాక్స్ లో ఇమేజెస్ రాదు సార్, ఈ చాట్ బాక్స్ లో రావడం లేదు, కాకపోతే మీరు పెట్టే దాంట్లో వస్తుంది సార్. వస్తుందా? మీ వాట్సాప్ ఓపెన్ చేయకండి సత్య గారు, రికార్డ్ అవుతుంది సెషన్. ఇప్పుడు సత్య గారు వాట్సాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ రికార్డ్ అవుతుంది కదా సెషన్, మీ నెంబర్ రికార్డ్ అవుతాయి కదా. వాట్సాప్ పోస్ట్ చేయండి సార్, చాట్ బాక్స్ లో రావడం లేదు. నేను చేస్తానండి. సో ఇది చదవండి, ఇవన్నీ ఇంపార్టెంట్. రికన్సిలేషన్ అకౌంట్ అంటే నేను చెప్పిన అన్ని కూడా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ అకౌంట్ రిసీవబుల్. రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్.